గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. పశుసంవర్ధక శాఖ సహాయకుల 4 నెలల శిక్షణ కేంద్రంలో ఈరోజు ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రం వనవాసి వచ్చే పెరటి కోళ్ళ పెంపకం మరియు గుడ్ల ఆధారిత ఉత్పత్తులు వాటి గురించి ఇవాళ తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ శ్రీపి. నేను ఆర్ఎస్టీసీ బనవాసిలో డాక్టర్గా 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సో ముందుగా పెరటి కోళ్ళ పెంపకం మరియు ప్రాముఖ్యత ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. దేశవాళీ కోడి జాతులలో చాలా మంచి ఉత్పాదకత ఉంటుంది, అలాగే మంచి సామర్థ్యం కూడా ఉంటుంది. అలా ఇలాంటి జాతులను మనం గుర్తించి వాటికి ప్రోత్సాహం ఇచ్చి వాటి కోడి పిల్లల నుంచి ఎవరైతే ఈ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారో వాళ్ళకి రాయితీ ద్వారా మనం ఈ కోళ్ళను అందించి దీని ద్వారా వాటికి జనాలకి అవసరమయ్యే ఆహార అవసరాలను తీర్చుకుని మరియు వాళ్ళకి ఆర్థికంగా కూడా చేయూత పొందడానికి పశుసంవర్ధక శాఖ చాలా ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా దేశవాళీ కోళ్ళ పెంపకం మనం ఎందుకు చేయాలి? గ్రామీణ వ్యవస్థలో పెరటి కోళ్ళ ఆవశ్యకత చాలా ఉంది. గ్రామీణ ఆహార వ్యవస్థ యందు జంతు సంబంధమైన మాంసకృతులను అందించడంలో పెరటి కోళ్ళ ప్రాముఖ్యత చాలా ఉంది. గ్రామీణ ప్రజల అవసరాలకు మాంసము మరియు గుడ్డు అందిస్తున్నారు. కోళ్ళ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ ఈ పెరటి కోళ్ళ నుంచి మనకు వచ్చే గుడ్లు ఇది మొత్తం అంతయు కలిపి 30% మాత్రమే ఉంది. మన దగ్గర మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఎంత పౌల్ట్రీ ఉన్నా ఎప్పుడు చూసినా మనకి ఫార్మ్ కోళ్ళనే ఉంది, కానీ ఈ పెరటి కోళ్ళ ఈ దేశవాళీ కోళ్ళ నుంచి లేదు. కానీ ఈ గ్రామీణ ఏజెన్సీ ఏరియాలలో మనం చూసుకోవాలి అంటే పేద రైతుల కోసము ఈ నాటుకోళ్ళు అనేవి చాలా సహాయపడతాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైనా హోటల్స్లో కానీ వెళ్ళినా అక్కడికి వెళ్ళినా నాటుకోడి యొక్క మాంసానికి చాలా గిరాకీ ఉంది. అందులో ఈ నాటుకోళ్ళ మాంసంలో ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మంచివి. అలాగే సేంద్రియ మాంస ప్రియులకు ఈ మాంసం చాలా శ్రేష్టమైనది. పందెం కోళ్ళు మార్కెట్లో ఎక్కువ రేటు పలుకుతాయి. అలాగే ఈ పండగ సమయాలలో ఈ కోడి పందాలు అవి చాలా ఆహ్లాదాన్ని కూడా ఇస్తాయి. అలాగే చాలా లాభాలు కూడా ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ముందుగా మనం చూసుకున్నట్లయితే నాటుకోళ్ళు ఏవేవి ఉన్నాయి, వాటి రకాలు ఏంటి అని మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ అసీల్ అనేది అందరికీ తెలిసినదే. ఈ పక్కన చూసుకుంటే కాళహస్తి, ఇది చిత్తూరు జిల్లాలో లభ్యమవుతుంది. అలాగే చిత్తూరు జిల్లాలోనే గగూస్ అని ఇంకొకటి, శ్రీకాకుళం జిల్లాలో డంకి అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ నికోబారి అనేది మన దేశంలో ఎక్కువగా గుడ్లు పెట్టే జాతి. ఇది అండమాన్ నికోబార్ దీవులలో ఉంటుంది. సంవత్సరానికి 150 నుండి 160 గుడ్లు పెట్టి సామర్థ్యం కలదు. మన దగ్గర చూసుకున్నట్లయితే మన పెరటి కోళ్ళు 80 నుంచి 100 గుడ్లు మాత్రమే పెడతాయి. ముఖ్యంగా కడక్నాథ్ అనేది నల్లగా ఉండే కోడి జాతి. దీంట్లో మాంసము గుడ్లు ప్రతిదీ నల్లగా ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దొరుకుతుంది. మన దగ్గర కూడా కొన్ని ప్రాంతాలలో దొరుకుతుంది. ఈ మాంసానికి కూడా చాలా గిట్టుబాటు ఉంది, అలాగే మంచి గిరాకీ ధర కూడా ఉంది. అభివృద్ధి అంటే ఈ మన పెరటి కోళ్ళలో ఉన్న లక్షణాలు తీసుకొని పశుసంవర్ధక శాఖ కాలేజీలో దీన్ని అభివృద్ధి చేసే జాతులని మనకి గిరిరాజ, వనరాజ ఇలాంటి కోళ్ళను మనకు అందించి ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోయలు అంటే కంజుబిట్ట, కడక్నాథ్ కోటి, బ్యారెడ్ రాక్ కోటి, ఈ వనరాజ, అసీల్, గిరిరాజ, టర్కీ కోళ్ళు, అలాగే గిని కోళ్ళు కూడా ఉన్నాయి. మనం ఎవరైనా ఇప్పుడు ఈ కోళ్ళ ఫారం పెట్టాలి అనుకుంటే పెరటి కోళ్ళ ఫారం చిన్నగా ఒక యూనిట్ అంటే 10 పెట్టెలకు ఒక పుంజు ఉండే ఒక యూనిట్ని మనకు అందుబాటులో ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇందాక మాట్లాడుకున్నట్లు సంవత్సరానికి 60 గుడ్లు పెడతాయి సరాసరి. యావరేజ్ చూసుకుంటే ఒక కోడి 80 పెట్టవచ్చు లేదా 40 నుంచి పెట్టవచ్చు. సో ఇవి పొదగడానికి
మనం ఓన్లీ 12 గుడ్లు మాత్రమే ఈ 20 గుడ్లు తీసుకున్నాం అంటే అవి సంవత్సరానికి పెట్టే గుడ్లలో మనం ఓన్లీ 20% గుడ్లు మాత్రమే పొదుగుతాయి అనుకుంటే ఆ లెక్కన 10 కోళ్ళకు ఒక్కొక్క కోడికి 4 పిల్లలు వస్తే సంవత్సరానికి యూనిట్కు 40 పిల్లలు వస్తాయి. 20% అని ఎందుకు అంటామంటే కొన్ని గుడ్లు పొదగకపోవచ్చు, అలాగే కుక్కలు ఇవి లేదా గద్దలు వీటి వల్ల మనకు కొన్ని కోళ్ళు పోయినా కూడా యావరేజ్గా తీసుకుంటే మొత్తం ఈ 10 పెట్టలకు గాను మనం 40 పిల్లలు అనుకోవచ్చు. సో మన దగ్గర ఉన్న తల్లులు పిల్లలు ఇవన్నీ కలిపి మనం 40 కోళ్ళు సంవత్సరానికి అమ్ముకున్నాం. సో ఒక్కొక్క కోడి 1 నుంచి 1.5 కేజీ అనుకున్నాం. సో 40 కోళ్ళకు గాను 60 కేజీల మాంసానికి ఒక్కొక్క కేజీ మాంసం ఇప్పుడు 220, 200 ఉంది. ఆ లెక్క ప్రకారం యూనిట్కు రైతుకు 12,000 రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే గుడ్లు అమ్మడం ద్వారా 1750 రూపాయలు వస్తుంది. సో సగటున ఒక గ్రామీణ రైతుకి ఒక చిన్న పౌల్ట్రీ ఫారం 10 కోళ్ళతో పెట్టుకుంటే సంవత్సరానికి 13,750 రూపాయలు ఆదాయం లభిస్తుంది. అలాగే ఈ నాటుకోళ్ళ పెంపకం వల్ల మనం లాభాలు చూసుకున్నట్లయితే ఈ అసీలు పెంచుకోవడం చాలా లాభదాయకం. ఈ నమ్మకల్ ఈ తమిళనాడులోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్కొక్క అసీల్ కోడి 15,000 రూపాయల వరకు అమ్ముడుపోతుంది. రైతు అర్జిస్తున్నాడు ఈ అసీల్ కోళ్ళను పెంచుకొని. అలాగే మనం నాటుకోళ్ళకి ఫారం కోళ్ళకు తేడా ఏంటి అంటే మనం గుడ్లు చూసుకున్నట్లయితే మన నాటుకోళ్ళు లేత గోధుమ రంగులో ఉంటాయి గుడ్లు. ఈ ఫారం కోళ్ళు అయితే గుడ్లు చాలా తెల్లగా ఉంటాయి. దీన్ని బట్టి మనం అవి నాటుకోడి గుడ్ల లేదంటే ఫారం కోడి గుడ్ల అని మనం తెలుసుకోవచ్చు. ఈ అభివృద్ధి చేసిన కోళ్ళు అంటే ఇప్పుడు ఈ అసీలు ఇవి కాకుండా మనం ఇందాక అనుకున్నాం కదా అసీలు, గిరిరాజ, వనరాజ ఇవి మన నాటుకోళ్ళ కంటే ఎక్కువ గుడ్లు పెడతాయి. సో మనం ఇందాక సుమారుగా చూసుకున్నాము అది 60 గుడ్లు అనుకున్నాం సంవత్సరానికి. ఈ గిరిరాజ, వనరాజ ఇవి సంవత్సరానికి యావరేజ్గానే 160 నుంచి 180 గుడ్లు దాకా పెడతాయి. సో ఈ రకం కోళ్ళకు కూడా 10 పెట్టెలకు గాను ఒక పుంజును మనం పెట్టుకొని గుడ్లు పొదగడానికి మనం తీసుకుంటే మనం లాభం పొందవచ్చు. ఇంకోటి గమనించవలసింది ఏంటంటే ఈ అభివృద్ధి చెందిన కోళ్ళకు ఈ పొదిగే గుణం అనేది ఉంటుంది. అంటే ఈ ఇంక్యుబేషన్ అనేది మనం చూడము, ఈ బ్రూడింగ్ పీరియడ్ అనేది చూడము. అందువల్ల ఈ అభివృద్ధి చెందిన కోళ్ళ గుడ్లు తీసుకొచ్చి మనం మన నాటుకోళ్ళ గుళ్ళలోనే పెట్టినట్టయితే మన నాటుకోళ్ళు ఉపయోగించి ఈ గుడ్లు పొదిగించాల్సి ఉంటుంది. ఈ రకమైన గుడ్లు పొందడం వల్ల తల్లుల నుంచి మనము 140 నుంచి 150 గుడ్లు పెట్టే సామర్థ్యం ఉన్న పిల్లల్ని మనం పొందవచ్చును. అలాగే ప్రతి కోడికి మనం ఒక 20 పిల్లలు అమ్ముకున్నా మనం ఆ లెక్క ప్రకారం ఒక్కొక్క కోడి మనం ఇందాక మనం బరువు వేసుకున్నట్లు 1.5 కేజీ వేసుకున్నాం. ఈ అభివృద్ధి చెందిన కోళ్ళ నుంచి మాంసం ద్వారా 30,000, అలాగే ఈ గుడ్లు అమ్మడం ద్వారా 3,500, అంటే మొత్తం మీద 33,500 రూపాయలు మనం ఒక రైతుకి ఇస్తున్నాం. ఇందాక మనం నాటుకోళ్ళను చూసుకుంటే 13,000 మనం చూసుకున్నాము. సో ఇప్పుడు ఈ అభివృద్ధి చెందిన కోళ్ళు మనం పెంచాలి అంటే ఒక రైతు ఏ మెలకువలు తీసుకోవాలి అనేది మనం చూద్దాము. ఈ కోళ్ళను ఖచ్చితంగా పొద్దున మనం ఎంత బయట అవి మేత వేయడానికి వదిలేసినా రాత్రి సమయంలో ఖచ్చితంగా గూళ్ళలో కానీ గంపల కింద కానీ ఉంచాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల దొంగల బెడద కానీ లేదంటే కుక్కల బెడద కానీ ఇలాంటివి మనము క్రూర ముక్కల బారిన పడకుండా మనం వీటిని కాపాడవచ్చు. అలాగే మనం గూళ్ళలో పెడితే మనం టీకాలు వేయడానికి కూడా మనకి చాలా సులువుగా ఉంటుంది. సో ఏ కోడికి మనం టీకా వేసామో దీనికి వేయలేదని కూడా మనం మంచిగా చూసుకోవచ్చును. ఎందుకంటే చికిత్స కన్నా నివారణ మిన్న. ఈ కోళ్ళలో ఒకసారి జబ్బులు వచ్చాయి అంటే అవి వాటి యొక్క లక్షణాలు బయటపడకముందే ఈ కోళ్ళు చనిపోయే ఉంది. కావున మనం చూసుకొని టీకాలు వేసుకుంటే మనం ఈ మరణ శాతాన్ని కోళ్ళలో తగ్గించవచ్చు. ఈ ఆధునిక యాజమాన్య పద్ధతులు ఉపయోగించడం వల్ల ఒక్కొక్క కోడి నుంచి మనం 30 నుంచి 40 గుడ్ల దాకా పొందవచ్చు. సో మనం ఇందాక అనుకున్నట్టు రాత్రిపూట మనము ఆ గంపల కింద కానీ గూళ్ళలో కానీ పెట్టినప్పుడు ఆ టైంలో మనం ఈ అజోలాన్ని వేస్తే
ఒక్కొక్క కోడి నుంచి ఎక్కువ మాంసాన్ని కొన్ని రోజుల్లోనే మనము ఉత్పత్తి చేయవచ్చు. చూసుకున్నట్లయితే మనం పాకలు కానీ ఇవి కట్టాలి అంటే ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు. ఇలా మన దగ్గర ఏవైతే లభ్యమున్నాయి బండలు వీటి ద్వారానే మనం ఏం ఖర్చు లేకుండా వీటికి మనం గూళ్ళు చేసుకుంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే పొద్దున పూట బయట వదిలి మనం గింజలు వేసుకున్నాం, రాత్రిపూట ఈ పాకలో పెట్టుకొని మనం కాపాడుకోవచ్చు. ఇలా రూమ్లలో కానీ లేదంటే ఇలా బండలు పెట్టుకొని మనం వీటిని మనం బయట క్రూర మృగాల నుంచి కానీ, అలాగే ఈ వర్షాల బారి నుంచి కానీ, లేదా ఈ ఎండాకాలంలో ఈ ఎండల వేడి నుంచి కానీ మనము ఈ కోళ్ళను మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందిన కోళ్ళలో మనకి రాజశ్రీ ఇది ఒకటి ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోళ్ళలో చెడ్డ అలవాటు అంటే దీన్ని వైసెస్ అంటాము. సో ఈ వైసెస్ ఏంటి అంటే చాలా ఉన్నాయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కోళ్ళు అనేవి పెట్టిన గుడ్లనే పొడిచి తినేయడం, దీన్ని కానిబలిజం అంటారు. అలాగే కోడి యొక్క వెనుక భాగాన్ని ముక్కుతో పడడం, దీన్ని వెంట్ పెక్కింగ్ లేదా క్లోయికల్ పెక్కింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ గుడ్లు పెట్టే పొలంలో పొడిచి మొత్తం ఈ లోపల ఉన్న ఈ పేగులు మొత్తం కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఫెదర్ పెకింగ్ అంటాము. ఇక్కడ ఈగల్ని కూడా మొత్తం పొడిచి పీకేసి అలాగే కొట్టుకుంటూ కూడా ఉంటాయి. ఇంకోటి దీంతో పాటు పైక అనే ప్రమాదం కూడా ఉంది. పైకాలో ఏమవుతుందంటే ఈ మట్టి రాళ్ళు ఇవి కూడా తింటూ ఉంటాయి. సో ఈ పెరటి కోళ్ళలో మనం వచ్చే వ్యాధులు చూసుకున్నట్లయితే ముందుగా కుక్కర తెగలు, ఇది చాలా సాధారణంగా పెరటి కోళ్ళలో వచ్చే వ్యాధి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధి సోకిన కోళ్ళల్లో దాదాపు 90% కోళ్ళు మరణించే ఆవశ్యకత మరిస్తాయి. సో ఈ వ్యాధి ఉన్నప్పుడు కోళ్ళు తెల్లగా లేదా ఆకుపచ్చ రంగులో పారుకుంటాయి. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ కుక్కర తెగులు వచ్చినప్పుడు ఇట్లా మెడ వెనక్కి తిప్పి ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఈ స్ప్లీన్, ఈ క్లోయకా ఇవంతా కూడా ఉబ్బిపోయి అక్కడక్కడ మనం హెమరేజెస్ కూడా మనం గమనించవచ్చు. ఇది వైరస్ వల్ల కలిగే వ్యాధి కాబట్టి దీనికి మనం ఎటువంటి మందులు మనము ఇవ్వలేము. సో ఎప్పుడైతే మనం ఈ వ్యాధి లక్షణాలు చూస్తామో 5 నుంచి 7 రోజుల వరకు మనం యాంటీబయాటిక్ మందులు వాడవలసి ఉంటుంది. అలాగే ముందుగా ఈ వాడక ముందు ఏవైతే మనం జబ్బు పడిన కోళ్ళ లక్షణాలు చూస్తున్నామో వాటిని మనం ఆరోగ్యకరమైన కోళ్ళ నుంచి మనం వేరు చేసి వీటిని వేరే పాకలలోంచి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి 2 రకాల టీకాలు ఉన్నాయి కుక్కర తెగులుకి. ఒకటి ఆర్డీకే అని ఒకటి ఉంది, ఇంకోటి లసోటా అనేది ఉంది. సో ఈ వ్యాక్సిన్ అనేది పుట్టిన కోళ్ళలో మనం ఇచ్చుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వ్యాధి బారిన పడిన తర్వాత కూడా మనము ఈ కోళ్ళలో లసోటా టీకా వాడుకోవచ్చు. ఇది 3 నెలల వ్యవధి కాలంలో ఇవి మనం కోళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఈ 3 నెలల సమయంలో మనం ఈ వ్యవధిలో ఈ 2 వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ కుక్కర తెగిలి మనం రాకుండా మనం కోళ్ళను కాపాడుకోవచ్చు. అలాగే మనం ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ కోళ్ళలో అంతరపరాన్న జీవుల యొక్క బెడద ఎక్కువగా ఉంది. సో ఈ బయట తిరుగుతూ గింజలు ఇవన్నీ తింటుండడం వల్ల ఈ అంతరపరాన్న జీవులు కానీ బాహ్యపరాన్న జీవులు కానీ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే క్రమం తప్పకుండా వీటికి నట్టల నివారణ మందు తాపించాలి. అలాగే నట్టల నివారణ మందులు తాపించడం వల్ల మనం చాలా జబ్బులు మనం రాకుండా కోళ్ళను అరికట్టవచ్చు. ఈ నట్టల నివారణ మందు కోసం మనం పైపరజిన్ సైనైడ్ అనేది ఒక అరలీటర్ నీళ్ళలో 1 చెంచాడు మందు కలిపితే ఈ 10 కోళ్ళకు సరిపోతుంది. ఈ పద్ధతిని 10 రోజుల నుంచి 20 రోజుల వయసు పిల్లల వరకు తప్పకుండా తాగించాలి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇవన్నీ లోపల ఉన్న ఈ మొత్తం ఇంటెస్టైన్లో కొన్ని కడుపులో కూడా ఈ నట్టలు ఎక్కువైతే ఈ ఫీసిస్లో కూడా మనకు కనపడే ఆస్కారం ఉంది. దాని తర్వాత మనం తెల్లబారుడు వ్యాధి గురించి మాట్లాడుతున్నాం. దీన్ని బెసిలరీ వైట్ డిసీజ్ అంటారు. ఇందాక మనం కుక్కర వ్యాధి అన్నాం కదా, దాన్ని రానికెట్ డిసీజ్ అంటారు. అందుకే వ్యాక్సిన్ ఆర్డీ వ్యాక్సిన్ ఇంకొకటి లసోటా వ్యాక్సిన్ ఈ 2 మనకి అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత తెల్లబారుడు రోగం.
ఇది చిన్నపిల్లలు అంటే కోడి పిల్లలో వచ్చే అవకాశం ఉంది. దీంట్లో తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. మనం ఇందాక చూసుకున్నట్లయితే కొక్కర తెగుల్లో ఆకుపచ్చ లేదా తెల్లగా పారుతుంటాయి. ఈ బ్యాసిలరీ వైట్ డిసీజ్లో నీళ్ళగా తెలుపు లేదా పసుపు రంగులో ఉంటుంది. సో ఈ కోళ్ళకు మనము టెట్రాసైక్లిన్ అనే పౌడర్ని మనం అవి రోజు తాగే నీళ్ళలో మనం కలిపి వాటికి అందించినట్లయితే ఈ బేసిలరీ వైట్ డిసీజ్ అనేది వాటికి సోకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫెక్షస్ కొరైజా, ఇది శ్వాసకోశకు సంబంధించిన వ్యాధి. దీనివల్ల ఏమవుతుందంటే మనం అన్నట్లు ఇన్ఫెక్షస్ కొరైజా, సో శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అది తీసుకున్నప్పుడు కూడా కీచుమని శబ్దం, దీన్ని మనం ఇంగ్లీష్లో అయితే వీజింగ్ సౌండ్ అంటాము. అంటే శ్వాస గట్టిగా చాలా కష్టంగా తీసుకుంటుందని మనకు అనిపిస్తుంది. అలాగే ఏవైతే కోళ్ళలో ఈ కొరైజా సోకిన కోళ్ళలో ఈ కంటి పొర అనేది మొత్తం ఎర్రగా మారుతుంది. అంటే మొత్తం హిమరేజెస్ వచ్చేసి మొత్తం రెడ్గా అయిపోతుంది. అలాగే ముఖం చర్మం కింద నీరు చేరిపోయి కంటి నుంచి మొత్తం జిగురు లాంటి స్రావాలు కారుతూ ఉంటాయి. దాని తర్వాత కాక్సిడియా, ఇది అన్ని కోళ్ళ వయసులో వ్యాధిలో వస్తుంది. మనం చూసుకున్నట్లయితే బ్యాసిలరీ వైట్ డిసీజ్ చిన్నపిల్లలో వస్తుంది. కొక్కెర వ్యాధి 3 నెలల కోళ్ళలో వస్తుంది. ఈ తెల్లబారుడు కొరైజా అలాగే కాక్సిడియా అన్ని వయసుల కోళ్ళలో వస్తుంది. ఈ సోకిన ఇది ఎప్పుడైతే కోళ్ళ యొక్క మేత కానీ మిగతా జబ్బుపడిన కోళ్ళ యొక్క మలమూత్రాలతో ఎప్పుడైతే కలుషితం అవుతుందో ఇట్లా మిగతా కోళ్ళకు ఇది కంటామినేషన్ ద్వారా పారుతుంది. ఏవైతే కాక్సిడియా జబ్బు సోకిన కోళ్ళు ఉంటాయో అవి చాలా నీరసంగా ఉంది. ఇవన్నీ మంద నుంచి ఒక పక్క చేరుకొని మనం చూసుకున్నట్లయితే రక్తంతో కూడిన విరేచనాలు. ఈ కొక్కెర వ్యాధుల్లో అయితే ఆకుపచ్చ, అలాగే బ్యాసిలరీ వైట్ డిసీజ్ అయితే తెల్లగా నీళ్ళగా, అలాగే కాక్సిడియాలో అయితే రక్తంతో కూడిన విరేచనాలు మనం చూడవచ్చును. మనం ఎప్పుడైతే పోస్ట్మార్టం అంటే ఈ శవ పరీక్ష చేస్తామో ఈ చిన్న పేగు ఈ పెద్ద పేగు రెండు బాగా వాచిపోయి మొత్తం రక్తంతో గడ్డగట్టి ఉన్నట్లు మనం గమనించవచ్చు. వెంటనే మనము దగ్గరలో ఉన్న పశు వైద్యుని సంప్రదించి పశు వైద్యుని యొక్క సలహా మేరకు నైట్రోజన్, ఆంబ్రోలియం ఇలాంటి మందులు మనం వాడి మనం చేసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం అనుకున్నాం కదా టీకాలు వేయాలని. సో ఫస్ట్ అంటే కోడి పిల్లలు పుట్టిన వెంటనే ఆ మొదటి రోజే మనం చర్మం కింద ఆర్ఎక్స్ డిసీజ్ ఒక వ్యాక్సిన్ ఇస్తాము. అలాగే 7వ రోజు రానికెట్ డిసీజ్ ఇందాక అనుకో కొక్కెర తెగుళ్ళ సోటా ఇస్తాము, ఫస్ట్ కంటిలో ఒక చుట్టేస్తాం. అలాగే 28వ రోజు రానికెట్ సెకండ్ డోస్ ఇస్తాము, అది కూడా లసోటా. దాని తర్వాత 70వ రోజు అని 3 నెలలు మొదలైన తర్వాత ఇది ఇంకొక స్ట్రెయిన్ ఉంది కదా R2B అనేది, అది మనము కండక్ట్ ఇస్తాము. దాని తర్వాత 6 నుంచి 10 వారాలప్పుడు మనం ఫాల్బాక్సిన్ అనే వ్యాక్సిన్ ఇచ్చుకుంటాము. 16 నుంచి 18వ వారంలో మధ్యలో మనము ఐబీడీకి కూడా మనము నీళ్ళలో ఈ పౌడర్ కలిపి మనం వ్యాక్సిన్ ఇచ్చుకుంటాము. దీని తర్వాత ఇప్పుడు గుడ్డు ఒక పోషక విలువల గురించి మాట్లాడుకున్నాం. ఒక మనిషికి సంపూర్ణం అంటే కంప్లీట్ న్యూట్రిషన్ అనేది ఒక గుడ్డు నుంచి మనకు లభ్యమవుతుంది. అలాగే ఇది తక్కువ ఖర్చుతో మనిషికి పూర్తిగా మాంసకృతులు ఇచ్చేది, పేదవాడికి కూడా అన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గుడ్డు యొక్క ఖర్చు కూడా చాలా తక్కువ, లభ్యత కూడా ఎక్కువగా ఉంది. కోళ్ళు మానవానికి మచ్చక ముందే మనం గుడ్లు మనం ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇవి చాలా సులభంగా జీర్ణమయ్యే పోషక విలువలు కలిగి ఉంటుంది. అందులో ఎటువంటి కల్తీ అనేది లేకుండా మనం గుడ్డు చాలా ముఖ్యమైనవి. కోడిగుడ్డులో మంచి విలువలు గల మాంసకృతులు, తేలికగా జీర్ణమగు కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా లభ్యమవుతాయి. అలాగే గుడ్డు ఇతర కూరలతో కూడా మనం కలిపి వండుకోవడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇది అలాగే బాయిల్ చేసి వాడుకోవచ్చు, లేదంటే మనము గుడ్డు కొట్టుకొని కూడా ఆమ్లెట్ ఇలా వేసుకొని వాడవచ్చు. అలాగే ఇది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ
వివిధ రకాల పౌల్ట్రీ జాతులలో ఒక్కొక్క గుడ్డు సగటు బరువు ఎంత ఉంటుందో మనం చూసుకుందాం. ముఖ్యంగా మనం కోడిగుడ్డు చూసుకోవాలంటే ఇక్కడ 58 గ్రాములు ఇచ్చారు. సో 55 నుంచి 58 గ్రాముల దాకా ఉంటుంది. అదే బాతుగుడ్డు అయితే 80 గ్రాములు, టర్కీ గుడ్డు అయితే 85 గ్రాములు, గిన్నె కోడి గుడ్డు అయితే 40 గ్రాములు, పౌరం గుడ్డు 17 గ్రాములు, అలాగే కంజు గుడ్డు అయితే 10 గ్రాముల గుడ్డు ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైజులు మనం చూసుకోవచ్చు. ఇది టర్కీ గుడ్డు, ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది 80 గ్రాములు ఉంటుంది. ఇది గిని గుడ్డు, ఇది 40 గ్రాముల దాకా ఉంటుంది. ఇది బాతుగుడ్డు 80 గ్రాములు. అలాగే కోడిగుడ్డు చూసుకున్నట్లయితే 55 నుంచి 58 గ్రాముల వరకు ఉండవచ్చు. సో మనం ఈ కోడి గుడ్లు అనేది మనం తీసుకోవడానికి ఎలా ఎంచుకోవాలి అనేది మనం చూసుకోవాలి. సో ఈ గుడ్లు అన్ని రకాలకు మనము పొదగడానికి ఉపయోగం ఉంటుంది. కానీ ఏ గుడ్లు మనం పొదగడానికి తీసుకోవాలి, ఏ గుడ్లు మనం పొదగడానికి పనికిరాదు అనేది మనం చూసుకోవాలి. మనం గుడ్లు తీసుకునేటప్పుడు వాటి యొక్క బాహ్య లక్షణాలను బట్టి కూడా ఉంటుంది. ఆ గుడ్డు యొక్క ధర ఎంత, ఆ గుడ్డు యొక్క పరిమాణం ఎంత ఉంది, ఆ పెంకు ఎట్లుంది, ఇవన్నీ కూడా ఆధారమై ఉంటుంది. సో గుడ్డు యొక్క పరిమాణం తీసుకున్నట్లయితే ఇది ఒక సైడ్ రౌండ్గా, ఒక సైడ్ చిన్నగా ఉంటుంది. మధ్యస్థ పరిమాణంలో ఉన్నది. మరీ పెద్ద గుడ్డు కానీ మరీ చిన్న గుడ్డు కానీ కూడా తీసుకోవద్దు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మీడియం సైజ్ ఎగ్స్ మాత్రమే తీసుకోవాలి. మరీ చిన్నగా 45 గ్రాముల కన్నా తక్కువ ఉన్నది తీసుకోకూడదు. అలానే పెద్ద జంబో సైజులో 85 గ్రాముల ఉన్నది కూడా మనం తీసుకోకూడదు. కోళ్ళు ఒక్కొక్క జాతి బట్టి వాటి యొక్క గుడ్డు పరిమాణము, అలాగే గుడ్డు యొక్క షేప్ కూడా మారుతూ ఉంటుంది. ఈ గుడ్డు ఆకృతి మనం తీసుకున్నట్లయితే గుడ్డు అనేది అండాశయం ఆకృతిలో మాత్రమే ఉండాలి. వెడపు కానీ ఒక సైడ్ చిన్నగా కోసినవి కానీ ఇలా ఎటువంటి పరిమాణాలలో ఉండవు. ఇక మనం చూసుకున్నట్లయితే ఇట్లా చాలా రకాల పరిమాణాలలో మనకి గుడ్డు దొరుకుతుంది. కాకపోతే ఓన్లీ అండాకృతిలో ఉన్న గుడ్డును మాత్రమే మనం తీసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే కోడి గుడ్డు పెంకు యొక్క నాణ్యత. ఈ పెంకు అనేది రౌండ్గా, గట్టిగా, దళసరిగా ఉండాలి. అలాగే ఈ ఉపరితం మీద ఎటువంటి మలినాలు కానీ లేదంటే కోడి రెట్టె కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. అలానే పగిలిన పెంకు ఇలాంటివి ఏమీ చూసుకోకూడదు. ఈ గుడ్ల యొక్క ఆహార విషయాలకు వస్తే వీటిలో మనము సుమారుగా 60 గ్రాముల గుడ్డులో 95 గ్రాములు గుడ్డు ఉంటుంది, నీరు, అలాగే తెల్ల సోన 58%, పచ్చి సోన 31%, పైన 11% ఉంది. ఈ తెల్ల సోనాలో పూర్తిగా నీరు, మాంసకృతులే ఉంటాయి. ఈ పిండి పదార్థాలు ఇవన్నీ కూడా ఈ పచ్చ సోనాలో ఉంటుంది. ఇది మొత్తం ఒక ఉడికించిన గుడ్డు మొత్తం జీర్ణం అవ్వడానికి 1 గంట నుంచి 1.5 గంటల సమయం పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గుడ్డు యొక్క తెల్ల సోనాలో ప్రోటీన్ తప్ప ఏముండదు. ఈ ఫ్యాట్, ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ పచ్చ సోనాలో ఉంటుంది. అలాగే ఈ ఏవైతే ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు పచ్చ సోనాలో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. గుడ్డు యొక్క పచ్చ సోనాలో కొవ్వు పదార్థాలు, విటమిన్లు ఇవన్నీ, విటమిన్ సి తప్ప విటమిన్ ఏ, డికి అన్నీ కూడా మనకి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. అలాగే నీటిలో కరిగే విటమిన్లు తీసుకుంటే కోలిన్, బయోటిన్, థయామిన్, రైబోఫ్లేవిన్, వైటమిన్ B12 ఇవన్నీ పచ్చ సోనాలో అలాగే తెల్ల సోనాలో కూడా ఉంటాయి. అందులో ఈ గుడ్డులో ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం ఇవన్నీ కూడా బాగా లభ్యం అవుతుంది. ఒక మనిషికి అవసరమయ్యే అమైనో యాసిడ్స్ మనం తీసుకుంటే 6 నుంచి 15% వరకు మనం ఒక గుడ్డు తీసుకోవడం ద్వారా మనం మనిషికి అందించవచ్చు. ఒక మనిషి పని చేయడానికి అవసరమయ్యే మాంసకృతుల్లో 4 వంతులో 3వ వంతు మనకి ఒక గుడ్డు నుంచి లభ్యమవుతాయి. సో గుడ్డులో మనం తీసుకున్నట్లయితే నాణ్యత, పోషకాలను ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. కాబట్టి ఎవరైతే వెంటనే ఎనర్జీ కావాలో, లేదంటే గర్భిణీలకు కానీ లేదా పాలిచ్చే తల్లులకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇది మంచి పోషకాహారంగా ఉంటుంది. అలాగే మనము గుడ్డును ఉడికించిన లేదంటే గుడ్డును ఆమ్లెట్ చేసుకోవడం వల్ల ఈ ఏదైతే ప్రోటీన్ వాల్యూ ఉంటుందో అంత తేడా ఏమీ ఉండదు. కాకపోతే మనం ఈ గుడ్డు ఆమ్లెట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే పోషకాలలో
8% తగ్గే చిన్న వెసులుబాటు ఉంది. అలాగే పచ్చిగుడ్డు కంటే ఉడికించిన గుడ్డు మనకు తొందరగా జీర్ణం అవుతుంది. మనం కోడిగుడ్డు మీద అభిప్రాయాలు చూసుకుంటే ఈ గుడ్డు వేడి అని, మనం ఎండాకాలంలో తీసుకోవద్దు అని, ఇలాంటి చాలా అపోహలు. అలాగనే ఈ గుడ్డు తీసుకుంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వచ్చి, ఇవన్నీ అపోహలు మాత్రమే. కోడిగుడ్డు తినడం వల్ల లాభాలు ఉన్నాయి తప్ప నష్టాలు అంత ఎక్కువ లేవు. అలాగే మాంసము చేపల కన్నా గుడ్డులో చాలా జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఆమ్లము ఇవన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే గుడ్లు నుంచి వచ్చే ఉత్పత్తులు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్ వాఫిల్స్ ఉన్నాయి, ఎగ్ రోల్స్ ఉన్నాయి, సాల్టెడ్ చికెన్స్ లేదా దీన్ని డెవిలిష్ ఎగ్స్ అని కూడా అంటారు. ఇంకోటి ఆల్బుమిన్ రింగ్స్, ఇంకోటి పికిల్డ్ ఎగ్ అంటే మనము ఆవకాయ పెట్టుకున్నట్లు గుడ్లు కూడా మనము కూరబెట్టుకొని మనం తీసుకునవచ్చు. సో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పికిల్డ్ ఎగ్స్. సో గుడ్లు పిక్లింగ్ అంటే ముందు మనము గుడ్డును బాగా ఉడికించి దాని తర్వాత ఈ ఊరబెట్టడానికి మనం రసంలో పెట్టుకున్న తర్వాత ఇలా 2 నెలలు ఉడికించి మనం వాడుకోవచ్చు. ఈ పికిల్డ్ ఎగ్స్ సాధారణ టెంపరేచర్లోనే అంటే ఈ రూమ్ టెంపరేచర్లోనే మనం 4 సంవత్సరాల వరకు ఈ గుడ్లు పాడవకుండా ఉంటాయి. కోడిగుడ్లతో పాటు ఈ కంజుగుడ్ల యొక్క గుడ్లు కూడా ఈ పిక్లింగ్కి వాడతారు. తర్వాత చూసుకున్నట్లయితే సాలాడ్ చికెన్ ఎగ్స్ లేదా సాల్టెడ్ చికెన్ ఎగ్స్, దీన్ని మనము హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ అంటాము, లేదంటే డెవిలిష్ చికెన్ ఎగ్స్ అని కూడా అంటాము. ఇది మనం ఉడకబెట్టిన గుడ్లే. ఉడకబెట్టడం వల్ల ఉడకబెట్టిన గుడ్లని మనం కొంచెం ఉప్పు తగిలించి దీన్ని వాడుకుంటాము. ఈ ఉత్పత్తి అవకానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. దాని తర్వాత ఆల్బుమిన్ రింగ్స్. ఈ ఆల్బుమిన్ రింగ్స్ ఎలా చేస్తారంటే ఈ గుడ్డు యొక్క తెల్ల సోన తీసుకొని వాటిని ముద్రలో వేసి దీని ముందు బాగా ఉడికించిన తర్వాత ఆ అచ్చులోంచి నూనెలో బాగా వేయించి దీన్ని డీప్ ఫ్రై చేసి తింటారు. ఇవి సాయంత్రం పూట స్నాక్స్గా బాగా పనికొస్తాయి. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎగ్ రోల్స్. ఈ గుడ్డుతో పాటు కొంచెం మాంసం కలిపి ఈ గుడ్డు రోల్స్ని తయారు చేస్తారు. ఈ గిల్లపుట్టిన ఆ కోడిగుడ్లో కొంచెం 20% మాంసం కలిపి ఆ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకుని ఇట్లా దాని తర్వాత రోల్స్ వేసుకొని వాడతారు. ఈ మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 8 రోజుల వరకు మనం వాడుకోవచ్చు. మామూలుగా అలానే మనం బయట ఉంచినట్లయితే 6 రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయి. ఇవి చాలా రుచికంగాను అలాగే తినడానికి అల్పాహారానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. దాని తర్వాత చూసుకున్నట్లయితే గుడ్డు యొక్క వాఫిల్స్. సో ఈ చిలకొట్టిన గుడ్డులో కొంచెం గోధుమ పిండి, గోధుమ రవ్వ ఇది కలిపేసి మనం వాఫిల్స్ తయారు చేసుకుంటాము. దీనికి సపరేట్ మెషినరీ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి మనకు వచ్చే పిండిని మనం వాఫిల్స్ వేసుకుని మనం చేసుకోవచ్చు. ఇవి మనము శీతలీకరించినట్లయితే 10 రోజుల దాకా పెట్టుకోవచ్చు. గాలి తగలకుండా మనం చూసుకున్నట్లయితే ఈ క్రిమిరహితంగా మనం పెట్టుకొని 6 రోజుల వరకు మనం వాడుకోవచ్చు.